కాకినాడ టూ టౌన్ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. విజయవాడ వెళ్తున్న అంగన్వాడీలను అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకొచ్చారు. కొద్దిసేపు బల్లలపైన కూర్చోబెట్టారు. రాత్రి అయింది, ఇంటికి పంపమని మహిళలు కోరారు. దీంతో పోలీసులు మరింత రెచ్చిపోయారు. వెంటనే వారిని ఇనుప గ్రిల్స్ వేసిన గదిలో పెట్టేశారు. ఒక విధంగా చెప్పాలి అంటే లాకప్లో పెట్టేసినట్టే చేశారు. బయటకు రాకుండా ఇనుప రాడ్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ, మహిళా కలెక్టర్ ఉన్న ప్రాంతంలోనే ఇలా జరగడం వారి వైఫల్యానికి నిదర్శనమని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అంగన్వాడీ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. లైంగికరణపై అంగన్వాడీలు సమ్మె ఉధృతమైంది. వారు శనివారం రాత్రిలాగా విధుల్లో జరగకపోతే ఎస్ఆర్ ప్రకారం ఉద్యోగాలు తొలగిస్తామని నోటీసులు ఇచ్చారు. ఆదివారం సెలవు కాబట్టి సోమవారం వారు విధుల్లోకి చేరాలి. ఈ నేపథ్యంలో వారంతా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికెక్కడ అంగన్వాడీలు ట్రైన్లు, బస్సులు ఎక్కడానికి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ బయలుదేరారు. కాకినాడ నగరంలో కాకినాడ రైల్వే స్టేషన్ తో పాటు బస్ స్టాండ్ లో ఉన్న వారిని టూ టౌన్ పోలీసులు, అదేవిధంగా 1 టౌన్ 3 టౌన్ పోలీసులు కూడా తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా కాకినాడ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పోలీసులను తీసుకొచ్చారు. కానీ కొద్దిసేపు వారిని బయట బల్లల మీద కూర్చోబెట్టిన అనంతరం 2 టౌన్ పోలీసులు మాత్రం వారిని ఇనుప గ్రిల్స్ ఉన్న రూమ్ లో పెట్టేసి బయటకు వెళ్లకుండా చేస్తారని చెప్పి అంగన్వాడీలు స్వయంగా వారే వీడియో రిలీజ్ చేసి పంపడం జరిగింది. అక్కడికి వీడియో చిత్రీకరిస్తున్న కొందరు రిపోర్టర్లు, పైగా మహిళా రిపోర్టర్ నుంచి కూడా వాళ్ళు సెల్ ఫోన్ లాక్కుని దౌర్జన్యం చేశారు. ఇలాంటి నేపథ్యంలో మహిళలు సుప్రీంకోర్టు లేదంటే మహిళా కమిషన్ నిబంధనల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మహిళలు ఎవరిని పోలీస్ స్టేషన్ లో ఉంచడానికి లేదు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలి. కానీ వారు ఎలాంటి తప్పు చేయలేదు. విజయవాడ బయలుదేరేందుకు వెళ్తున్నారు మాత్రం కాబట్టి వాళ్ళ దగ్గర నోటీసులు తీసుకుని వదిలేయాలి. వాళ్ళు ఏదైతే పోలీస్ స్టేషన్ లో రాత్రి 7 గంటల తర్వాత కూడా కూర్చోబెట్టడంతో దాని పోలీసులు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారని కోపంతో 2 టౌన్ సిఐ, ఎస్ఐలు కలిపి వారిని ఆ ఇనుప గ్రిల్స్ ఉన్న గదిలో బంధించడం జరిగింది. దాంతో వాళ్ళు పెద్ద ఎత్తున వారికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి ఈ విషయాన్ని బయటకు పంపడంతో సిఐటి నాయకులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవం పరిశీలిస్తే కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గతంలో ఆమె దిశ పోలీస్ స్టేషన్ దిశ రాష్ట్ర కమిషనర్ గా పనిచేస్తారు. అంటే మహిళలకు అన్యాయం జరిగినప్పుడు స్పందించే డ్యూటీ చేసి ప్రస్తుతం కలెక్టర్ గా ఉన్నారు. అలాంటి దిశలో పనిచేసిన కలెక్టర్ ఉన్న చోట అంగన్వాడీలను తెల్ల బంధించడం తీవ్ర విమర్శలకు భావించింది. పైగా ఎస్పీ కార్యాలయానికి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో కానీ పట్టించుకోలేదు. మిగిలిన పోలీస్ స్టేషన్ లో బల్లలపై కూర్చోబెట్టి వారికి మంచినీరు, అల్పాహారం కూడా అందజేసే 2 టౌన్ పోలీసులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. మహిళా అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో న్యాయస్థానంలో కేసు వేయడమే కాకుండా మహిళా కమిషన్ కి, జాతీయ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రస్తుతం సిఐటియు నాయకులంతా కూడా ఎవరైతే సిఐటియు జిల్లా రాష్ట్ర నాయకులు ఉన్నారో దువ్వా శేషబాబు కావచ్చు, వీరబాబు కావచ్చు, వీళ్ళంతా అక్కడ ఉండి పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. వారిని కూడా లోపలికి రానివ్వలేదు. సంతకాలు తీసుకుని పంపిస్తామని చెప్తున్నారు. సాయంత్రం 6 తర్వాత స్టేషన్ లో ఉండకూడదు, అయినా వారిని శ్రమ పెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఎస్పీ తక్షణం చర్యలు తీసుకున్నాడు. సిఐ, ఎస్ఐ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వారిపై చర్యలు తీసుకునే పక్షంలో దీన్ని తాడోపేట తెచ్చుకుంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా సీఎం కార్యాలయాన్ని, క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తున్న ఈ మార్గం కాకపోతే వేరే మార్గంగా గతంలో ఏదైతే యూటీఎఫ్ ఉపాధ్యాయులు మారువేషంలో వెళ్ళారో అలా వెళ్తామని వాళ్ళు చెప్తున్నారు. ఎస్మా పెట్టినా ఇంకోటి పెట్టినా మేము సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పిన సమయంలో వీరిని స్టేషన్ లో నిర్బంధించడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. కిరణ్మయ్య, అయితే సాంబశివరావు, చీకటి పడింది, మమ్మల్ని ఇంటికి పంపించండి అని అడిగినప్పటికీ కూడా వాళ్ళని ఇంటికి పంపించకుండా స్టేషన్లోనే ఉంచినట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళని ఇంటికి పంపించే అవకాశం ఉందా, లేదంటే స్టేషన్లోనే ఉంచుతారా? అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? వాస్తవానికి పోలీసులు అసలు మీడియాని లోపలికి రానివ్వట్లేదు. బయట నుంచి వీడియో తీసుకురావడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్న కొందరు అంగన్వాడీలు అడిగిన తర్వాత వాళ్ళు కొంతమంది వీడియోలు బీఆర్కేకి ప్రత్యేకంగా పంపించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో సంతకాలు తీసుకుని పంపేస్తామని చెప్పి 2 టౌన్ ఎస్ఐతో బీఆర్కే ప్రతినిధి మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. 8 దాటింది, వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వదులుతారో తెలియని పరిస్థితి. ఎందుకంటే
రాత్రి 8:30 తర్వాత కాకినాడ నుంచి గౌతమి ఎక్స్ప్రెస్ ఉందో అది వెళ్ళిపోయిన తర్వాత వదులుతామంటున్నారు. అదే విధంగా ఇంకో ఎస్ఐ మాట్లాడుతూ గౌతమి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినా ఆర్టీసీ బస్సులు వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి ఏదైనా కమ్యూనిటీకి తరలిస్తామని చెప్తున్నారు. కానీ పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళకి నోటీసులు ఇచ్చి సంతకాలు పెట్టించి వదిలేస్తారా, లేకపోతే ఏదైనా కళ్యాణ మండపంలో నిర్బంధిస్తారన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద టూ టౌన్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పుడు తాడో పేడో తెచ్చుకున్నందుకు సిఐటియు నాయకులు అక్కడ చేరడం వారిని లోటుకి రానికపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారు చెప్పిన సమాచారం ప్రకారం వారందరి పూర్తి వివరాలు, ఆధార్ కార్డులు, సంతకాలు తీసుకున్నారు. అది అయిన తర్వాత వదిలేసే అవకాశం ఉంది. వదలకపోతే మాత్రం రోడ్డుపై బయటేస్తామని నాయకులు చెప్తున్నారు. కిరణ్మయ్య, అయితే సాంబశివరావు, ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గాని ఎస్పీ గాని ఏమైనా స్పందించారా? ఇంతవరకు వారు ఇరువురు స్పందించలేదు. వాస్తవానికి మహిళలు నిర్బంధించినప్పుడు ఖచ్చితంగా వారు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అంగన్వాడీలు విజయవాడ వెళ్తున్నారు తప్ప వాళ్ళు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు కాబట్టి కలెక్టర్, ఎస్పీ చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, సిఐటియు, అదేవిధంగా ఏదైతే 5 సంఘాలు ఉన్నాయో వాళ్ళు కోరుతున్నారు. ఊరికి వెళ్తున్న వారిని ఆపండి, నోటీసులు ఇవ్వండి అంతే తప్ప స్టేషన్ లో బంధించడం, పైగా సెల్లో పెట్టడం పెద్ద నేరంగా చెప్తున్నారు. ఇప్పటికైనా కనీసం ఇప్పటికే ఇది సోషల్ మీడియాలో అప్డేట్ అవుతుంది. దీన్ని చూసైనా కలెక్టర్, ఎస్పీ స్పందించి తగు చర్యలు తీసుకొని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఆ ఇద్దరి నుంచి ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా కాకినాడ సంబంధించి ఏదైతే పర్యవేక్షణ చేస్తున్నారో డిఎస్పీ గానీ ఆర్డీఓ కూడా స్పందించకపోవడం విమర్శలకు భావిస్తుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.